హలో అండి. ఈరోజు సరస్వతి వసంత పంచమి సందర్భంగా సరస్వతి శిశు మందిర్ స్కూల్లోనైతే అక్షరాభ్యాసం కార్యక్రమంకి అయితే మేము పాల్గొన్నాము. కన్నయ్యకు అక్షరాభ్యాసం చేపించడానికైతే తీసుకొచ్చినాము. ఇక్కడ హోమం జరుగుతుంది. ఇగో కన్నయ్య పడుకున్నాడు. హోమం ఆర్డీఓ సార్ అయితే అక్కడికి వచ్చినారు. కన్నయ్యని అక్షరాభ్యాసం ఓం నమ శివాయ అని రాపియడానికైతే ట్రై చేస్తుంటే అస్సలు రాయనియట్లేదు. అప్పుడే కన్నయ్య పడుకొని లేవడంతో బాగా ఏడుస్తుండు. రాయట్లేడు, అసలు ఏం రాయట్లేదు, ఏడుస్తుండు. బాగా ఏడ్చిండు అసలు. సారేమో మా బాబు కూడా ఇట్లనే ఏడుస్తాడు, పర్లేదు అని కన్నయ్యని తీసుకోవడానికి ట్రై చేస్తుండు, బుజ్జగించడానికి. ఆయన అయితే ఇంక నిద్ర లేచిండు. నార్మల్గానే కొత్త వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా సార్ దగ్గరికి అయితే అస్సలు సార్ చాలా ట్రై చేసిండు దగ్గర తీసుకోవడానికి, కానీ ఇంక ఊరుకోవట్లేదు. అట్లనే నార్మల్గానే ఇంక అట్లా రాపిచ్చేసిండు. అని 2 అక్షరాలు రాపిచ్చేసిండు సార్ అయితే. అక్షరాభ్యాసం అక్షరాలు అయితే దిద్దించిండు వాడి ఒకసారి వచ్చి. చాలా బాగా జరిగింది అక్షరాభ్యాసం అయితే సరస్వతి శిశు మందిర్ స్కూల్లో. అక్కడైతే సంస్కారంతో పాటు చదువు నేర్పుతామని అయితే చెప్తారు. సరస్వతి శిశు మందిర్ స్కూల్లో చాలా బాగా సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్తాము అని చెప్తున్నారు. అక్కడ నర్సరీ నుంచి 3rd క్లాస్ వరకు అయితే ఉంది సరస్వతి శిశు మందిర్ స్కూల్. ఫ్యూచర్లో 10th వరకు కట్టిస్తామని చెప్తున్నారు. అక్కడైతే అసలు పిల్లలు హనుమాన్ చాలీసా చాలా బాగా చదువుతున్నారు. ఆ స్కూల్లో చదివే పిల్లలంట వాళ్ళు అందరు వాళ్ళకి కన్నయ్యకైతే బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తున్నారు. కన్నయ్య ఏంటి అని వాళ్ళ అక్షంతలు వేస్తూ ఉంటే ఈయన దులుపుకుంటా